ఇప్పుడు వైటమిన్ సి కావచ్చు, మనకి మెగ్నీషియం కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో అవి కూడా తీసుకోవడం అవసరమా, లేకపోతే అప్పుడు ఎలాగో మాడుస్తున్నాం కాబట్టి బాడీని ఫుల్గా మార్చడం అవసరం అంటారు? మార్చుతుంది మనం బాడీని కాదు, బాడీలో ఉన్న వ్యాధికి మాల్ ఫంక్షనింగ్ సెల్ని స్టార్వింగ్ లో ఉంచుతున్నాం, కానీ హెల్దీ సెల్స్ కావాల్సినంత ఫుడ్ ఇస్తున్నాం కదా. బట్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలనేది కూడా. నేను సార్ యాక్చువల్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్, మీ డయట్ మీరు చెప్పిన విధానం ప్రకారం కార్బ్స్ ఎలిమినేట్ చేసి ఎప్పుడైతే ప్రోటీన్ డయట్ మొదలుపెట్టి సరే ఆ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా గ్రీక్ యోగర్ట్ పెరుగును తినాలన్నది మనకి మన ఇళ్లలో చాలా నార్మల్ సార్. సో ఆ కొంజాక్ రైస్ తోటి కొద్దిగా అన్నం పెట్టుకుని గ్రీక్ యోగర్ట్ పెట్టుకుని పెరుగును తింటే అది తీరిపోతుంది. కొంచెం పచ్చడి వేసుకుంటే ఇవాళ భోజనం చేసేసాం అనే ఫీలింగ్ వస్తుంది సార్. సో యాక్చువల్లీ దెర్ వాజ్ అ వెరీ విజిబుల్ డిఫరెన్స్ ఇన్ హౌ ఐ ఫెల్ట్. తప్పకుండా వెయిట్ లాస్ కూడా అయింది. దాంతోపాటు నేను నోటీస్ చేసింది ఏంటంటే అది చాలా హెల్దీగా హాయిగా వెయిట్ లాస్ అవుతున్నట్టు తప్ప ఏదో డైట్ చేస్తున్నాం అనే ఫీలింగే రాదు. ఈ సబ్స్టిట్యూట్స్ మీరు ఏవైతే తీసుకొచ్చారో మన పిండికి, బ్రెడ్కి, బియ్యానికి, దానికి ఏంటి సార్, వాట్ ఈస్ ద రీసెర్చ్ బిహైండ్ ఇట్? వెన్ వీ నో ఈ పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ ఆల్మండ్స్లో కానీ కార్బ్స్ కంటే ఎక్కువ ఒమేగా 3 రిచ్గా ఉంటాయని తెలిసినప్పుడు, అవి వాడుకోవచ్చు అని తెలిసినప్పుడు, వై కాంట్ వి యూజ్ దీస్ సీడ్స్ అండ్ మేక్ ఏ ఫ్లోర్ అన్నప్పుడు వీ ట్రైడ్ వెరీ హార్డ్లీ అండ్ అవ్వట్లేదు, రోటీ అవ్వట్లేదు. దెన్ హౌ టు మేక్ ఇట్ బైండర్ ఎట్లా తీసుకురావాలన్నప్పుడు రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వీ ల్యాండెడ్ అప్ ఎట్ గోరుచిక్కుడు గమ్. దానికి మళ్ళీ కొన్ని ప్రోబయోటిక్స్, సీలియం హస్క్ లాంటివి కలిపి యాడ్ చేసి ట్రయల్స్ చేసినప్పుడు ఇట్ ఈస్ బైండింగ్. వేడి నీళ్ళలో కలుపుకుంటేనే అవుతుంది, మామూలు నీళ్ళలో కలిపితే అవ్వట్లేదు. ఇవన్నీ అయిన తర్వాత వీ మేడ్ ఏ వీడియో అవుట్ ఆఫ్ ఇట్, 1 minute వీడియో చేసి ఎవ్రీబడి హూ టేక్స్ దిస్ రోటీ ఫ్లోర్ ఆ వీడియో వాళ్ళకి పంపించేస్తే హౌ టు మేక్ ఇట్. ముద్ద చేసి పక్కన పెట్టుకుంటే అవ్వదు, తిందాం అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇట్లా డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. దీనికి కొద్దిగా హెల్దీ ఈస్ట్ కలిపితే బ్రెడ్ వస్తుంది కదా లోఫు అనే ఆలోచన వచ్చింది. అది కలిపి చూస్తే బ్రహ్మాండం బ్రెడ్ కూడా తయారైంది, విచ్ ఇస్ అల్ట్రా లో కార్బ్. ఒక లోఫ్కి ఇది ఓన్లీ 1 gram కార్బ్ ఉంటుంది. సో అట్లా రెండు స్లైసులతో బ్రెడ్ ఆమ్లెట్ తినండి అంటున్నప్పుడు పీపుల్ ఆర్ హ్యాపీ. రోటీ తినొద్దు అంటున్నప్పుడు మనకి దీంతో 2 రోటీలు చేసుకుని తినండి అంటున్నాం. ఈ రైస్ అనేది మేము గమనించలేదు. జపాన్లో వాళ్ళు, చైనాలో, హాంకాంగ్లో వాళ్ళు ఇన్వెంట్ చేసింది. అక్కడే పండుతాయి అవి. కొంజాక్ అనే యాము, దాని వేరుని వాళ్ళు ఎండబెట్టి పొడి చేసి రైస్ షేప్లో, నూడిల్ షేప్లో, పాస్తా షేప్లో తింటున్నారు అనేది మాకు ఆ జపనీస్లో ఒక తెలిసిన ఫ్రెండ్ చెప్తే అప్పుడు వీ హ్యావ్ యాక్చువల్లీ విజిటెడ్ దట్ ప్లేస్. ఏమి న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు మీరు తింటున్న దాంట్లో, మీకు కూడా చెప్పే ఇచ్చాము. అదే ఫైబర్ మాత్రమే, ఫైబరే 1-2%, 3%, లెస్ దాన్ 5% ఉంటాయి. అంతా ఎవ్రీథింగ్ ఇస్ మాయిశ్చర్ బేసిక్లీ. అంతే బేసిక్గా. కానీ ఒక సెటైటీ లెవెల్స్ బాగుంటాయి, సెటైటీ లెవెల్స్ బాగుంటాయి. అన్నం తిన్నాం ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. మీరు బిర్యానీ కూడా తింటున్నారు కదా దాంతో. అవును, దాంతో చికెన్తో బిర్యానీ చేసుకోండి, వాట్ ఎవర్ వే యూ వాంట్ టు ఈట్. ఫ్రైడ్ రైస్ చేసుకోండి, పలావ్ చేసుకోండి, పులిహార చేసుకోండి, నిమ్మకాయ పులిహార చేసుకోండి. అట్లా నో యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ యువర్ క్రేవింగ్స్ 100%. అంతే కదా సార్ మా విధానంలో. సో యూఆర్ హ్యావింగ్, పొద్దున్నే ఏంది అంటున్నారు బ్రేక్ఫాస్ట్ అంటే ఐ హ్యాడ్ శాండ్విచ్ అనొచ్చు, బ్రెడ్ ఆమ్లెట్. మధ్యాహ్నం ఐ హ్యాడ్ బిర్యానీ అంటారు, సాయంత్రం కావాలంటే ఐ హ్యాడ్ సమ్ రోటీ అండ్ సమ్ చికెన్ కర్రీ ఆర్ పన్నీర్ కర్రీ. సో వాట్ ఆర్ యూ డిప్రైవ్డ్ ఆఫ్ ఇక్కడ? బట్ ఒబేసిటీ తగ్గాలంటే 3 పూటలు తినమని కాదు, 1 పూట తిను, లేదంటే 1.5 time తిను. వీటిలో నీకు ఆప్షన్స్ ఉన్నాయి. అంతకుముందు మళ్ళీ వేరే విధానాల్లో ఆప్షన్స్ లేవు. దీంతో ఆటోమేటికలీ క్యాలరీ డెఫిసిట్ అయిపోతుందా సార్? బిఎంఆర్ కట్ అవ్వకుండా, బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఏమీ చేయకుండా సెడెంటరీ స్టేట్లో ఫంక్షన్ కావడానికి కావాల్సిన క్యాలరీస్. సో ఒక యావరేజ్ అడల్ట్కి 1000-1200 ఉంటుందా సార్ మినిమం? జనరల్గా 1500 నుంచి 2000 క్యాలరీస్ ఆప్టిమల్గా ఉంటుంది. మనం దానికి ఒక 1500 క్యాలరీసే ఇస్తూ, 1500-1600 కంటే ఎక్కువ అవ్వకుండా ఇస్తూ బిఎంఆర్ మెయింటైన్ చేసుకుంటూ కట్ అవ్వకుండా వెళ్తే డెఫినెట్గా ఆప్టిమల్ వెయిట్ లాస్ అవుతారు. అండ్ డయాబెటిక్ పేషెంట్ కూడా ఇదే విధానం. అది కూడా గ్లూకోజ్ ఇవ్వకూడదు బయట నుంచి. దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఒబేసిటీ. ఫస్ట్ 1 month, 30 to 40 days వీఆర్ పుట్టింగ్ దెమ్ ఆన్ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ విత్ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ జరగకుండా ఏం చేస్తారు సార్ మీరైతే? ప్రోటీన్స్ ఇస్తున్నాం కదా, ఫైబర్ ఇస్తున్నాం కదా, హెల్దీ ఫ్యాట్ ఇస్తున్నాం కదా, ఈ 3 కాంబినేషన్లో. అండ్ సమ్ కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఇస్తున్నాం కదా. కూరగాయల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవి ఇస్తున్నారు. సో ఈ కాంబినేషన్లో బ్యాలెన్స్డ్ ప్రోటీన్ and fat and fiber and little bit of carbs also.
ఈ కాంబినేషన్లో ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బిఎంఆర్ కట్ అవ్వకుండా తగ్గుతున్నారు. సో ఈ టైంలో సార్ మరి ఫంక్షనల్ మెడిసిన్ వేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వేసుకోవాలి అంటే కదా. ఇప్పుడు వైటమిన్ సి కావచ్చు, మనకి మెగ్నీషియం కావచ్చు, ఏవైతే మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో అవి కూడా అవి మనకి తీసుకోవడం అవసరమా, లేకపోతే అప్పుడు ఎలాగో మాడుస్తున్నాం కాబట్టి బాడీని ఫుల్గా మార్చడం అవసరం అంటారా? మార్చుతుంది మనం బాడీని కాదు, యూఆర్ నాట్ గివింగ్ బాడీలో ఉన్న వ్యాధికి ఆపుతున్నాం, కీప్ దింగ్ ఆన్ స్టార్వింగ్. మాల్ ఫంక్షనింగ్ సెల్ని స్టార్వింగ్లో ఉంచుతున్నాం కానీ హెల్దీ సెల్స్ కావాల్సినంత ఫుడ్ ఇస్తున్నాం కదా. ఇవ్వాలి. బట్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలనేది కూడా మౌలిక సిద్ధాంతం కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఫంక్షనల్ మెడిసిన్స్. అదే మెగ్నీషియం ఇస్ అవర్ మదర్ మినరల్. అది లేకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. అవును. సి విటమిన్ లేకపోతే ఎట్లా కుదురుతుంది? సిట్రిక్ స్టేట్లో ఉండాల్సిన టైంలో సి విటమిన్ ఇస్ కంపల్సరీ. ఇట్స్ వెరీ గుడ్ మైక్రోన్యూట్రియంట్ ఆల్సో, యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడాలంటే కూడా సి విటమిన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి, దానికి K2 కాంబినేషన్ పెట్టాలి. మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది బికాస్ మనం మీరు అన్నట్టు కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు, గ్లూకోజ్ ఇవ్వట్లేదు, ఎక్కడన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మల్టీవిటమిన్ కూడా వేసుకోవాలని చెప్తాము. ఇట్లా వీ గివ్ లాట్స్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఆల్సో సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్ అండ్ డిటాక్స్ చేస్తాం బాడీని. ఈ కాంబినేషన్లో వెన్ యు ఆర్ నాట్ గివింగ్ ది రిక్వైర్డ్ ఫ్యూయల్ టు ది మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఆర్ ఈ మెకానిజంలో మనం గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియ జరగాలి కాబట్టి బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకపోతే లివర్ దాని పని చేసుకుంటుంది, బరువు తగ్గుతారు. తర్వాత తింటూ తగ్గండి. తింటూ తగ్గేది ఎప్పుడైనా నిలబడుతుంది. ఈ విధానంలో ఇప్పుడు మన సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లో 100 రోజులు 120 రోజుల్లో చేయించేస్తే ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా తగ్గుతారు. తర్వాత మీరు మళ్ళీ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అంతే ఫాస్ట్గా పెరిగిపోతారు కదా. అంటే న్యాచురల్లీ అందరు అడిగే క్వశ్చన్ మీరే అడ్రస్ చేశారు. అంటే మనకు లైఫ్ లాంగ్ అలాగే తినాలా అని చెప్పి. సో అది ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆ ఎంపవర్మెంట్ మీరు ఇస్తారు. ఫస్ట్ 42 days ఐఎమ్ పుట్టింగ్ యూ సివియర్ డైట్లో పెడుతున్నాము, గ్లూకోనియోజెనిసిస్ అయ్యేలా చేస్తున్నాము. తర్వాత వీఆర్ కీపింగ్ యూ అన్ ఆటోఫేజీ వెరీ యూఆర్ ఈటింగ్ యువర్ మన మీకు ఏది నచ్చితే తింటారు. ట్వైస్ తింటారా, వన్స్ తింటారా, అది మీ ఇష్టం. అప్పుడు తింటూ తగ్గుతారు, తక్కువ తగ్గుతారు, నెలకు 4 కిలోలే తగ్గుతారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 10 కిలోలు 12 కిలోలు తగ్గిపోయారు కదా. ఎండ్ ఆఫ్ ద సెషన్ యూఆర్ లూజింగ్ 20 kgs. దట్ విల్ సస్టైన్. అది తర్వాత 6 నెలలకు ఒకసారి 21 days చేస్తూ ఉండండి, ప్రివెంటివ్గా మళ్ళీ పెరగకుండా ఉండటానికి. ఒక 21 daysకి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక 42 రోజులు ఒక మండలం దీక్షే కదా నేను చేయమంటుంది. బండి సర్వీసింగ్ ఇవ్వమంటున్నాను. మామూలు వెహికల్స్కి ఇస్తారు, సైకిల్కే సర్వీసింగ్ ఇస్తారు, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదా అనేది నా ఎప్పుడు చెప్పే నినాదమే కదా. మీరు ఎప్పుడు చెప్పారు సార్, మేము ఎప్పుడు అనేది మీతోటి ఈ రోజుల్లో ఏమి అన్హెల్దీ చేయట్లేదు అనుకున్నా కూడా ఊరికే కూర్చుంటే కూడా ఎక్కడి నుంచో ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్సర్స్ అన్ని పెరిగిపోయాయి. మనం తినే ఆహారంలో కూడా అన్ని కల్తీలు ఉంటున్నాయి కాబట్టి డీటాక్స్ తప్పనిసరి, వ్యాధి ఉన్నా లేకపోయినా. ఎస్, వ్యాధి లేకుండా ఉండే సమస్య లేదు. వాళ్ళు వ్యాధి లేని పరిస్థితులు ఎక్కడ కనపడట్లేదు, ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. సో అందుకే ఆర్గానిక్గా మనకు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత, పరిస్థితులు రాబోతున్నాయి అనేది నాకు ఇప్పుడు ఇంత పొల్యూటెడ్గా ఉన్న ఈ ఆహార విధానంలో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను లాస్ట్ టైం ఎప్పుడో మీకు చెప్పినట్టున్నాను, వెరీ సూన్ వీ విల్ బీ సీయింగ్ లాట్స్ ఆఫ్ అగ్రిప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ నుంచి కూడా లాభం ఎట్లా సంపాదించవచ్చు అని ఆలోచన చేస్తూ ఆర్గానిక్గా ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ఖచ్చితంగా మన దేశంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్, మంచిగా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే దే హావ్ లెఫ్ట్ దేర్ ప్రొఫెషన్స్ టు కమ్ ఇన్ టు మేకింగ్ ఫుడ్, ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఆర్గానిక్గా, హెల్దీగా ప్రొడ్యూస్, బికాస్ అది నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది. అంతే కదా, వాళ్ళు అసలు దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ for the governments also and for the people also.